హైదరాబాద్ రామంతాపూర్ ముసరాంబాగ్ ఉప్పల్లోని అరోరా పీజీ కళాశాలలు సంయుక్తంగా నిర్వహించిన ప్రతిభావంతులైన విద్యార్థుల సన్మాన కార్యక్రమం అరోరా పీజీ కాలేజ్ రామంతాపూర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అరోరా విద్యాసంస్థల చైర్మన్ శ్రీ నిమ్మటూరి రాజాబాబు, సెక్రటరీ డాక్టర్ నిమ్మటూరి రమేష్ బాబు పాల్గొన్నారు. అరోరా పీజీ కాలేజ్ రామంతాపూర్కు చెందిన దండు నవ్య, నిఖిత, నితీష్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో 4వ మరియు 15వ ర్యాంకులు సాధించారు. అలాగే అదే కాలేజ్కు చెందిన కవిత పండిత్, అఫ్రీన్ బేగం, తపన్ కుమార్ భాటియా, రమ్య, వినయ్ కుమార్ ఎంసీఏలో 2, 6, 15 మరియు 17, 19 ర్యాంకులు సాధించారు. వీరితో పాటు అంజుశ్రీ, చేతన, దివ్యాలు ర్యాంకులు సాధించారు. మీ అందరికీ తెలుసు, విద్యా వ్యవస్థలో గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చినట్టు 10 సంవత్సరాల నుంచి వచ్చినట్టు మార్పులు, ముఖ్యంగా విద్యార్థులు కళాశాలకు వెళ్ళకపోవడము, విద్యా సంస్థలు కూడా విద్యార్థుల మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇవన్నీ కూడా ఈరోజు మనము మన రాష్ట్రాలలో రోజు చూసేటువంటి న్యూస్. కానీ అరోరా విద్యా సంస్థలలో మొదటి నుంచి కూడా ఏదైతే ఒక డిసిప్లిన్, ఏదైతే స్టూడెంట్ డిసిప్లిన్ ఉందో, ఖచ్చితంగా వారు ఎంత డబ్బున్నవారైనా, ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారైనా కూడా సిన్సియర్గా క్లాస్ రూమ్లో 75% అటెండెన్స్ ఉండాలి అనేటువంటి ఏకైక నిర్ణయం మేము ఏదైతే 25 సంవత్సరాల కింద తీసుకున్నామో, ఆ నిర్ణయంతోనే ఈరోజు విద్యా సంస్థలు ఇంత ఎదిగాయని మాత్రం నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను. దానికి తోడు డిసిప్లిను. ఎక్కడ కూడా ఏ స్టూడెంట్ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఒక సిస్టమ్ ఆఫ్ అప్రోచ్ని ఏదైతే ఇవాళ విద్యా సంస్థలలో క్రియేట్ చేశామో, దానివల్ల ఆ విద్యా సంస్థలలో వారే ఒక డిసిప్లిన్ పెంపొందించుకొని సిన్సియర్గా కళాశాలలో వాళ్ళు విద్యను అభ్యసించి మా కళాశాల నుంచి వెళ్ళిపోతుంటారు. అరోరా విద్యా సంస్థలలో ఎవరైతే చదివారో ఈరోజు ఏ ఇండస్ట్రీ సెక్టర్లో ఎక్కడ సెలెక్ట్ అయినా కూడా ఆ కంపెనీస్ మాకు అప్పుడప్పుడు అప్రిషియేషన్ లెటర్స్ పంపిస్తుంటాయి. మిగతా కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు, అరోరా విద్యార్థులకు అయితే డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ డిసిప్లిను, ఆ సిన్సియారిటీ ఏదైతే ఉందో చాలా కొద్ది కళాశాలనే కనిపిస్తుందని చెప్పేసి ఎప్పుడైతే కంపెనీ సీఈఓస్ వాళ్ళందరూ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మాకు అప్రిషియేషన్లు అవుతాయో మేము చాలా గర్వంగా ఉప్పొంగిపోతుంటాం. ప్రతి సంవత్సరం ఏవైతే మాకు యూనివర్సిటీస్ నుంచి మినిమం డిగ్రీ కళాశాలలో 5 నుంచి 10 ర్యాంకులు, పీజీ కళాశాలలో 5 నుంచి 10 ర్యాంకులు ఎవ్రీ ఇయర్ మాకు వస్తాయి. ఈరోజు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు, యూనివర్సిటీ సెకండ్ ర్యాంకు మాకే రావడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే విద్యార్థులు వాళ్ళు ఏదైతే ఒక డిసిప్లిన్ ఇక్కడ ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే ఒక హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి కళాశాల అధ్యాపకులు వాళ్ళకి ఇస్తున్నారో, ముఖ్యంగా ఈ చేంజ్ అయినటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్